నమస్కారం, నా పేరు శ్రీలేఖ. వెల్కమ్ టు సిజార్ టీవీ. తాజా వార్తలు విషయానికి వస్తే, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేడర్ను సమాయత్తం చేసే చర్యల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ సభలు, సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ మేరకు శనివారం విశాఖలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది. విశాఖలోని తృష్ణా మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. న్యాయసాధన సభ పేరుతో నిర్వహిస్తోన్న ఈ బహిరంగ కార్యక్రమానికి రేవంత్తో పాటు ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, సీడబ్ల్యూసీ సభ్యులు ఎన్ రఘువీరారెడ్డి, గడుగు రుద్రరాజు, కేంద్ర మాజీ మంత్రులు పల్లంరాజు, జేడీ శీలం, మాజీ ఎంపీ కెవి రామచంద్రరావు తదితర కీలక నాయకులు హాజరుకానున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు సంబంధించి కాంగ్రెస్ డిక్లరేషన్ను ఈ సభలో ప్రకటించనున్నారు. కాగా ప్రత్యేక విమానంలో తెలంగాణ సీఎం విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు సభా ప్రాంగణానికి వెళ్తారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారిగా రాష్ట్రానికి విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయం నుంచి సభా ప్రాంగణం వరకు భారీ ఎత్తున ఫ్లెక్సీలను ఉంచారు. ఈ సభకు దాదాపు 70,000 మంది హాజరవుతారని అంచనా. ఈ మేరకు ఉత్తరాంధ్రలోని పార్టీ నేతలు, ఇన్ఛార్జీలకు బాధ్యతలను అప్పగించారు. ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం 2,000 మందిని తీసుకురావాలని నిర్దేశించారు. మరొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. సిజేఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.